ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆగస్టు 15న పుష్ప 2 రాకపోతే మరో రిలీజ్ డేట్ కూడా తెరపైకొచ్చింది. కలిసొచ్చిన డిసెంబర్కే వస్తుందట. అయితే గేమ్ చేంజర్ ఆల్రెడీ క్రిస్మస్ పై కన్నేశాడు. ఆగస్టులో వద్దామనుకుంటే పుష్ప 2 ఖర్చిఫేగా షూటింగ్ పూర్తి కాక గేమ్ చేంజర్ ఇబ్బంది పడుతున్నాడు. కాస్త లేట్ అయినా క్రిస్మస్ కి వద్దామనుకుంటే పుష్ప 2 మరోసారి అడ్డుకుంటాడా? 2021 డిసెంబర్ 17న పుష్ప రిలీజ్ అయింది. 2022 డిసెంబర్లో పుష్ప 2 వస్తుందని ప్రచారం జరిగిన ఏడాది పాటు కథను వండే పనిలో సుకుమారున్నాడు. ఆగస్టు 15న రాలేకపోతే పుష్ప వచ్చిన డిసెంబర్లోనే 23న పుష్ప 2 వస్తుందట. క్రిస్మస్ హాలిడేస్ లో గేమ్ చేంజర్ లేదంటే పుష్ప 2లో ఏదొచ్చినా ఇదే సీజన్ లో వద్దామనుకున్న 2 సినిమాలకు వాయిదా తప్పదు. 20న నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ వస్తున్నాయి. పుష్ప 2 గేమ్ చేంజర్ లో ఏదొచ్చినా వీళ్ల ధాటికి ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఖర్చీఫ్ తీయాల్సిందే. ఆగస్టు 15న పుష్ప 2 రావడం లేదని ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. పుష్ప 2 వాయిదా గ్యారంటీ అని కన్ఫర్మ్ చేసుకున్న పూరి జగన్నాథ్ రామ్ తో తీస్తున్న డబుల్ స్మార్ట్ ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. పుష్ప 2 ఆగస్టు 15నే వస్తే అదే రోజు డబుల్ స్మార్ట్ ను పూరి రిలీజ్ చేద్దామనుకోడు. రిలీజ్ డేట్ లేక ఎప్పుడు రావాలో తెలియక సతమతమవుతున్న రామ్ కు బన్నీ దారి చూపించాడు. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న కల్కి నుంచి పెద్ద సినిమాలు ఖర్చీఫ్లు వేసేశాయి. జూలై 12న భారతీయుడు 2, ఆగస్టు 29న నాని సరిపోదా శనివారం, సెప్టెంబర్ 5న విజయ్ గోట్ వస్తున్నాయి. అనుకోకుండా పుష్ప 2 వాయిదా పడ్డంతో మరో సినిమాకు ఛాన్స్ ఇవ్వకుండా ముందే ఖర్చీఫ్ వేసేశాడు పూరి. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తుంది.